చూడండి. ஏசாயா 32 அதிகாரம் 17 வசனம் படியுங்கள். నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. సుఖకరమైనటువంటి నివాసముల యందు నివసించెదరు. நீதியின் கிரியை சமாதானமும் நீதியின் பலன் என்றுமுள்ள அமரிக்குமாறு சுகமாம். என் ஜனம் சமாதான தாபரங்களிலும் நிலையான வாசஸ்தலங்களிலும் அமைதியாய் தங்கும் இடங்களிலும் குடியிருக்கும். இடத்திலே குடியிருக்கும். హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు తన యొక్క పిల్లలకు వాగ్దానమును చేస్తూ ఉన్నారు. இங்கே தேவன் அவர் தன்னுடைய ஜனங்களுக்கு வாக்குத்தத்தம் செய்கிறார். ఆయన చేసినటువంటి వాగ్దానములో ముఖ్యమైనటువంటి 3 వాగ్దానముల్ని దేవుడు చేస్తూ ఉన్నారు. அவர் செய்த வாக்குத்தத்தங்களை ముఖ్యమైన 3 వాగ్దానాలు செய்கிறார். ఈ వాగ్దానములన్నీ కూడా పాత నిబంధన యొక్క పరిశుద్ధులకు అనగా ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానములై ఉన్నది. இந்த எல்லா வாக்குத்தத்தங்களும் கூட பழைய ஏற்பாட்டு காலத்திலே வாழ்ந்த பரிசுத்தவான்களாகிய இஸ்ரவேலுக்கு கர்த்தர் கொடுத்த வாக்கியங்களா இருக்கிறது. ఈ పాత నిబంధనములో ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానముల్ని ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు అనుభవించలేకపోయిరి. இது கொடுத்ததான இந்த வாக்குத்தத்தங்களை இந்த இஸ்ரவேல் ஜனங்கள் அதை அனுபவிக்காமல் போனார்கள். అయితే దేవుడు చేసినటువంటి వాగ్దానమైనది వ్యర్థముగా మారనా? ஆனால் தேவன் சொன்ன வாக்குத்தத்தம் வீணாய் போகுமா? దేవుని యొక్క వాగ్దానము ఎన్నటికీ కూడా అది మారదు. கர்த்தருடைய வாக்குத்தத்தம் என்பது என்றைக்குமே மாறாது. మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యములో ముఖ్యమైనటువంటి 3 వాగ్దానాలని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. படித்த வசனத்திலே 3 முக்கியமான வாக்குத்தத்தங்களை பார்க்கிறோம். ఇక్కడ విశ్రమ స్థలమును గురించి, இங்கே அங்க வாசஸ்தலத்தை குறித்து சொல்லப்படுகிறது. ఆశ్రయ స్థానమును గురించి, இங்கே அமைதியை குடிக்கிறவருக்கு குடியிருக்கிறதை குறித்து, సుఖకరమైనటువంటి నివాసముల గురించి ఇక్కడ 3 వాగ్దానాలని మనం చూస్తూ ఉన్నాము. சுகமாய் வாழ்கிற வாசஸ்தலத்தை குறித்து இங்கே படிக்கிறோம். ఈ యొక్క వాగ్దానముల్ని పాత నిబంధన యొక్క ఇశ్రాయేలీయులు ఎప్పుడు అనుభవించదురు అంటే, இந்த வாக்குத்தத்தங்களை இஸ்ரவேல் ஜனங்கள் எப்பொழுது அனுபவிப்பார்கள் என்று சொன்னார். 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళ యొక్క వాగ్దానాల్ని వాళ్ళు అనుభవించదురు. அவர்கள் 1000 கால அரசாட்சியில் தான் இந்த வாக்குத்தத்தத்தை அனுபவிப்பார்கள். ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీయులమైనటువంటి మనకు కూడా ఈ యొక్క వాగ్దానము చెందినదే. ஆனாலும் கூட ஆவிக்குரிய இஸ்ரவேலுக்கு நமக்கு இந்த வாக்குத்தத்தங்கள் சேர்ந்ததா இருக்கிறது. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి పిల్లలమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఇశ్రాయేలీయులమైనటువంటి మనము ఈ యొక్క వాగ్దానాల్ని ఎప్పుడు అనుభవించాలి? దేవుని பிள்ளைகளாகிய ஆவிக்குரிய இஸ்ரவேலராகிய நாம் இப்படி வாக்குத்தத்த வசனங்களை எப்படி நாம் அனுபவிப்பது? అది ఎప్పుడో కాదు, ఇప్పుడే ఈ భూమిలో మనం ఉన్నప్పుడే దేవుని యొక్క వాగ్దానాల్ని మనం అనుభవించాలి. அது எப்பொழுதோ அல்ல, நாம் இப்பொழுது பூமியில் இருக்கும்போது தானே அவைகளை அனுபவிக்க வேண்டும். దేవునితో కూడా మనము నిత్యము ఉండులాగున ఈ యొక్క ఆశీర్వాదమైనటువంటి ఈ యొక్క వాగ్దానాల్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నిత్య కాలం இருக்கும்படியாக தான் கர்த்தர் நமக்கு இந்த வாக்குத்தத்த வசனங்களை ఈ యొక్క கொடுத்திருக்கிறார். వాగ్దాన వాక్యములన్నీ కూడా నిత్యములో దేవునితో కూడా ఉండినటువంటి అనుభవములై ఉన్నవి. இந்த வாக்குத்தத்தங்கள் எல்லாமே கூட நித்தியத்திலே தேவனோடு இருக்கிற அனுபவமா இருக்கிறது. మొదటిగా ఈ యొక్క వాక్యములు మనం చూసినట్లయితే முதலாவது வாக்குத்தத்தத்தை நாம் பார்க்கும்போது సుఖకరమైనటువంటి ఒక నివాస స్థలముల గురించి మనం చూస్తూ ఉన్నాము. இங்க சுகமான ஒரு வாசஸ்தலம் என்று படிக்கிறோம். పరలోకమైనది ఏ విధముగా ఉంటుంది అంటే, இந்த பரலோகம் என்பது எப்படி இருக்கும்? ఎట్లుంటుంది పరలోకము? జలజలాని జ్వలించినటువంటి అనుభవంతో ఉంటుంది, అవిధముగా ఉంటుంది. మన యొక్క కల్పనలో అనేక రీతిలుగా ఉంటుంది. நம்முடைய கற்பனையில விதவிதமாய் இருக்கும், அது ஜொலிக்கிறதா இருக்கும், நமக்கு சுகமா இருக்கும் என்று பல விதமாய் நம்முடைய ஆலோசனையில் தோன்றலாம். మన పరలోకము ఏ విధముగా ఉంటుంది అంటే, పరలోకం எப்படி இருக்கும் என்று சொன்னால் సంపూర్ణముగా సమాధానముతో నిండినటువంటిదే పరలోకమై ఉన్నది. முதலாவது அது முழுவதுமாய் சமாதானம் நிறைந்ததா இருக்கும். భూలోకములో మనము జీవించినప్పుడు நாம் பூமியில் வாழும்போது ఈ యొక్క సమాధానముని మన యొక్క జీవితములో, మన యొక్క హృదయములో, మన యొక్క కుటుంబాల్లో మనం అనుభవించాలి. இந்த சமாதானத்தை நம்மிலும் நம்முடைய குடும்பத்திலும் நம்ம அனுபவிக்க வேண்டும். అది ఏ సమాధానం? అది என்ன సమాధానం? అది దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానం. அது கர்த்தரால் கொடுக்கப்படுகிற சமாதானம். దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క సమాధానముతో నిండి మనము యొక్క లోకములో మనము జీవించాలి. கர்த்தர் கொடுக்கிற சமாதானத்தை நாம் நிறைவாய் பெற்றுக்கொண்டு பூமியில் நாம் ஜீவிக்க வேண்டும். అవిధముగా జీవించిన వాళ్ళే పరలోకం యొక్క సమాధాన రాజ్యమునకు యోగ్యులుగా మారుదురు. அப்படி ஜீவித்தவர்கள் மாத்திரமே பரலோக ராஜ்யத்திற்கு அவர்கள் ஏற்றவர்களாய் காணப்படுவார்கள். యేసు స్వామి యొక్క లోకములో జీవించి ఆయన మరణించి ఆయన పునరుత్థానుడై లేచి ఈ యొక్క ఆయన ఆరోహణమై పోవనటువంటి సమయమందు యేసు அந்த பூமியிலே வந்து ஊழியம் செய்து அவர் மரித்து அவர் உயிர்த்தெழுந்து மீண்டும் மறுரூபமாகி போன அந்த நேரத்திலே తన యొక్క శిష్యుల్ని చూసి ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి మొదటి కార్యం ఏమనగా, తన శిష్యులకు சொன்னதுல முதலாவது காரியம் என்னவென்றால், శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను, என்னுடைய சமாதானத்தை உங்களுக்கு வைத்து నా போகிறேன். శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను. என்னுடைய
సమాధానத்தை உங்களுக்கு வைத்து போகிறேன். అదే యేసు ప్రభు తన యొక్క శిష్యులతో మాట్లాడినటువంటి వార్త. அது தன்னுடைய சிஷ்யரோட கர்த்தர் பேசின வார்த்தையா இருக்கிறது. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచూ ఉన్నాను. நான் சமாதானத்தை உங்களுக்கு கொடுக்கிறேன். మనము సమాధానము లేకుండా ఉన్నట్లయితే நமக்கு சமாதானம் இல்லை என்று சொன்னால் అది పరలోకము కాదు, అది నరకమే. பரலோகம் இல்லை, அது நரகமாய் காணப்படும். నాకు సమాధానము లేదని అనేకులు అంటూ ఉంటారు. எனக்கு సమాధానం இல்லை என்று అనేకరు దుష్టునికి సమాధానమే ఉండదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దుర్మార్గునికి సమాధానం இல்லை என்று వచనం దేవుడు சொல்லுகிறது. ఆయన ఆరోహణమై పోయినప్పుడు ఆయన ఇచ్చినటువంటి తన యొక్క శిష్యునికి ఇచ్చినది శాంతి సమాధానమని దేవుడు అనుగ్రహించిరి. பாருங்கள், இயேசுவானவர் தன் శిష్యుகளை பார்த்து அவர் மறுமுகமாக சொன்ன வார்த்தை, நான் என்னுடைய சமாதானத்தை உங்களுக்கு வைத்து போகிறேன் என்று சொல்லுகிறார். దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనం ఎట్టి సందర్భములోనూ ఎట్టి సమయములోనూ ఆ యొక్క శాంతిని ఆ సమాధానమని మనం కాపాడుకోవాలి. దేవుని పిల్లలే நாம் எப்படிப்பட்ட நேரத்திலும் கூட அந்த சமாதானத்தை இழந்து விடக் கூடாது. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. John chapter 14 verse 27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచూ ఉన్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచు నా శాంతిని మీకు అనుగ్రహించుచూ ఉన్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. లోకం ఇచ్చినట్టుగా అది మీకు నేను అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడని మీ హృదయమును కలవరపడనివ్వకుడి, వెరవనీయకుడి. சமாதானத்தை உங்களுக்கு வைத்து போகிறேன். என்னுடைய சமாதானத்தையே உங்களுக்கு கொடுக்கின்றேன். உலகம் கொடுக்கிற பிரகாரம் நான் உங்களுக்கு கொடுக்கிறதில்லை. உங்களுடைய இருதயம் கலங்காமலும் భయపడామலும் இருப்பதாக. హల్లెలూయా. యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ఇచ్చినటువంటి యొక్క శాంతి సమాధానం ఈ లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, సమాధానము కాదు, నా శాంతిని నా సమాధానముని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. కావున మీరు భయపడకుడి, కలవరపడకుడి అని తన యొక్క శిష్యులతో చెప్పిరి. நான் கொடுக்கிற சமாதானம் வந்து உலகில கொடுக்கிற விதமா இருக்காது, என்னுடைய சமாதானத்தை உங்களுக்கு கொடுக்கிறேன், ஆகையால் நீங்கள் இருதயம் கலங்காமலும் பயப்படாமல் இருப்பதாக என்று இயேசு శిష్యులకు ఈ சொன்னார். లోకములో కూడా సమాధానం ఉన్నది. இந்த உலகத்தில் கூட சமாதானம் இருக்கிறது. ఆ యొక్క సమాధానాన్ని వెతికి, ఆ శాంతిని వెతికి అనేక స్థలాలకి అనేక కార్యాలకి వెళుతూ ఉన్నారు. அந்த சமாதானத்தை தேடி அநேகர் பல இடங்களுக்கு சுற்றி திரிகிறார்கள். పల కార్యங்களுக்கும் పల இடங்களுக்கும் சுற்றி திரிகிறார்கள். అయితే అది శాశ్వతమైనటువంటి సమాధానము కాదు. అவைகள் నిరంతరమైన సమాధానమైనది అల్ల. ఈ లోకం ఇచ్చినటువంటి సమాధానమైనది అది శాశ్వతమైనటువంటిది కాదు. இந்த உலகம் கொடுக்கிற சமாதானம் என்பது நிரந்தரமாக అది இருக்கிறது அல்ல. అల్పకాలము స్వల్పకాలం ఉండి మరుగైపోయినటువంటి శాంతి సమాధానమే. அது கொஞ்ச காலம் இருந்து அது மறைந்து போகிறது ஒரு సమాధానமா இருக்கிறது. అయితే పరలోకము నుండి వచ్చినటువంటి యొక్క సమాధానము ఎల్లప్పుడూ నిలిచినదై ఉన్నది. ஆனால் பரலோகத்திலிருந்து வருகிற ஒரு சமாதானம் என்று சொல்வது அது எப்பொழுதும் நிரந்தரமா இருக்கிறதா? అది అల్పకాలం ఉండి అది మరుగైపోయినటువంటి సమాధానము కాదు, అది దీర్ఘకాలము యుగాయుగములు మనం ఎంత కాలం ఉంటామో అంత కాలం ఉండేటటువంటి యొక్క సమాధానమై ఉన్నది. அது அல்பகாலமே இல்லாமல் அது நீண்ட காலமாய் நாம் இருக்கிற வரைக்கும் இருக்கிறதா இருக்கிறது. ఆ పౌలు కూడా సంఘమైనది ఎల్లప్పుడూ యొక్క సమాధానముని పొందుకోవాలని ఆయన ప్రార్థించిరి. పౌలు కూడా எப்பொழுதும் சமாதானத்தை பெற்றுக்கொள்ள வேண்டும் என்று தான் அவர் ஜெபம் இருக்கிறார். 2 తెస్సలోనికీయులు 3వ అధ్యాయం 16వ వాక్యములో 2 తెస్సలోనికీయులు 3వ అధ్యాయం 16వ వచనం పడి సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతన మీకు సమాధానము అనుగ్రహించును గాక అని ఆయన ప్రార్థించే. సమాధానத்தின் கர்த்தர் தாமே எல்லா விதத்திலும் உங்களுக்கு சமாதானத்தை அருளுவாராக என்று அவர் ஜெபம் பண்ணி இருக்கிறார். నిజమైనటువంటి యొక్క సమాధానం ఎక్కడ దొరుకుతుంది? உண்மையான சமாதானம் எங்கே கிடைக்கும்? అది సమాధానానికి అధిపతి, సమాధానానికి కర్త అయినటువంటి దేవుని దగ్గరనే అది దొరికేది. அது சமாதானத்தை அதிபதிக்கு கர்த்தருக்கு மாத்திரமே கிடைக்கிறதா இருக்கிறது. సమాధానం ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతుంది? இந்த சமாதானம் எங்கிருந்து உருவாகிறது? అది సమాధానకర్త అయినటువంటి దేవుని నుండే అది వచ్చినదై ఉన్నది. அது சமாதான கர்த்தராகிய தேவனிடத்திலிருந்து தான் வருகிறதாயும் இருக்கிறது. ఆయన మనకు సమాధానాన్ని కలిగించినటువంటి దేవుడు. அந்த சமாதானத்தை கொடுக்கிற தேவனாய் இருக்கிறார். ఒకప్పుడు మనము దేవునికి శత్రువులమై ఉంటేమే. முதலாவது முன்பே கர்த்தருக்கு நாம் எல்லாரும் சத்துருக்களாய் இருந்தோம். మనము దేవునికి కానివాళ్ళముగా ఉంటేమే. దేవునికి ఆగాదవర్గளாய் இருந்தோம். దేవునికి మనము చాలా దూరముగా ఉంటేమే. దేవునికి దూరమై இருந்தோம். అలాంటి శత్రువులుగా ఉండేటువంటి మనతో దేవుడు ఒక సమాధానం యొక్క నిబంధన ఆయన చేసుకొనిరి. அப்படிப்பட்ட சத்துருக்களாய் இருந்த நம்மை கர்த்தர் நம்மோடு ஒரு உடன்படிக்கை செய்து கொண்டார். ఆయన మనతో సమాధానపడిరి. அவர் நம்மோடு சமாதானம் செய்து கொண்டார். యెషయా 52వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. యెషయా 52వ అధ్యాయం 7వ వచనం పడియుంగల్. సువార్త ప్రకటించుచు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము
ప్రకటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు రక్షణ సమాచారమును ప్రకటించు వాని యొక్క పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు నీ దేవుడు ఏలుచున్నాడు సియోనుతో చెప్పుచున్న వాని పాదములు సియోనుతో చెప్పుచున్న వాని యొక్క పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఎంతో ఉన్నవి. శత్రువులుగా ఉండేటటువంటి మనల్ని దేవుడు సమాధానపరిచే సమాధాన సువార్త వలన దేవుడు మనల్ని ఇలాంటి వాళ్ళగా సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుడు మనకు నిజమైన సమాధానమునిచ్చి విధముగా నడిపించిరి. விதமாக சத்துருக்களாக இந்த தேவன் நம்மை அவருடன் உடன்படிக்கை பண்ண வைத்து சமாதானம் பண்ண வைத்து அந்த சமாதான அதிபதி கர்த்தர் நமக்கு சமாதானத்தை கொடுத்து விதமாக சுவிசேஷத்தை அறிவிக்கும்படி நம்ம எல்லாரையும் அவர் செய்திருக்கிறார். ఆ సమాధాన రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిరి. அந்த சமாதானத்தின் ராஜ்யத்தை தான் கர்த்தர் நமக்கு கொடுப்பேன் என்று வாக்குத்தத்தம் செய்கிறார். నిత్యములో పరలోకములో దేవుని యొక్క నగరము అనగా దేవుని యొక్క సియోను యెరూషలేము దేవుని యొక్క పట్టణము ఏ విధముగా ఉంటుందంటే అది సమాధానముతో నిండి ఉంటుంది. நித்தியத்திலே தேவனுடைய ராஜ்யமாகிய புதிய எருசலேம் சீயோன் இது எல்லாமே கூட எப்படி இருக்கும் என்று சொன்னால் சமாதானம் நிறைந்ததாய் தான் இருக்கும். మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యములో సియోను యొక్క పని సమాధానమును ప్రకటించుటయే. நம்முடைய வேலை என்ன சமாதானத்தை கூறி சுவிசேஷத்தை அறிவிப்பது தான் காரியமாக இருக்கிறது. సియోను యొక్క పని మీ సమాధానాన్ని ప్రకటించుటయే సియోను యొక్క పని అయి ఉన్నది. இந்த சீயோனுடைய வேலை என்னவென்றால் சமாதானத்தை அறிவித்து இந்த சுவிசேஷத்தை அறிவிப்பது தான் அவருடைய வேலையாக இருக்கிறது. అలాగైనట్లయితే ఆ యొక్క సమాధానం యొక్క అధిపతి ఎవరు? మన యొక్క దేవుడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన సియోనులో ఉంటాడు. அப்படியானால் சமாதானத்துக்கு கர்த்தரான தேவன் எங்கே இருப்பார்? அவர் சீயோனிலே பரலோகத்தில் தான் இருப்பார். సమాధానాన్ని కలిగించేటువంటి సమాధానం యొక్క అధిపతి, సమాధానాన్ని ప్రొడ్యూస్ చేసినటువంటి దేవుడు ఆయన సియోనులో ఉన్నాడు. பாருங்கள், சமாதானத்தை கூறி அறிவித்து நமக்கு கொடுக்கிற தேவன் அவர் சமாதானத்தை கர்த்தர் அவர் பரலோகத்திலே சீயோனிலே இருப்பார். యెరూషలేము యొక్క ప్రకారములు ఏ విధముగా ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది అంటే எருசலேமின் பிராகாரங்கள் மதில்கள் எப்படி இருக்கும் என்று சொன்னால் అది నెమ్మదిగా ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. அது நிம்மதியாக இருக்கும் என்ற வசனம் சொல்லுகிறது. కీర్తనల 122వ కీర్తన 7వ వాక్యాన్ని చదవండి. సంగీతం 122వ అధికారం 7వ వచనం படியுங்கள். నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ ప్రాకారముల్లో నెమ్మది కలుగును గాక నీ నగరుల్లో క్షేమం ఉండును గాక నీ నగరుల్లో క్షేమము ఉండును గాక. ఆమేన్. యెరూషలేము యొక్క ప్రాకారములో నెమ్మది, క్షేమము అది కలిగి ఉంటుంది. பாருங்கள், எருசலேமுடைய அலங்கத்திற்குள்ளே சமாதானம் அது அமைதியாய் காணப்படும். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ప్రియమైన దేవుని ఈ బిడ్డలే, నెమ్మది సమాధానము కావాలని లోకములో ఉండేటువంటి అనేక స్థలములకు అనేక కార్యములను వెంటాడి వెళ్తూ ఉన్నారు. இந்த உலகத்தில் இருக்கிற ஜனங்கள் சமாதானம் வேண்டும் என்ற பல இடங்களுக்கு தேடி பல பொருட்களை தேடி அலைந்து திரிகிறார்கள். దేవుని యొక్క బిడ్డమైనటువంటి నువ్వు, నీకు నిజమైన సమాధానము, సంతోషము దొరకాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ஆனால் தேவனுடைய பிள்ளையாக நீ உனக்கு உண்மையான சமாதானம் வேண்டும் என்றால் நீ எங்கே போய் தேட வேண்டும்? యెరూషలేము యొక్క ప్రాకారములో నెమ్మది కలదు. యెరూషలేము యొక్క ప్రాకారములో ఉండాలి. அவர்கள் எருசலேமின் அலங்கத்திற்குள் இருக்க வேண்டும். యెరూషలేము అనగా ఇది దేనికి సాదృశ్యమై ఉన్నది? எருசலேம் என்றால் அது எதை అది குறிக்கிறது? దేవుని యొక్క మందిరమునకు, దేవుని యొక్క సంఘమునకు ఈ యొక్క యెరూషలేము సాదృశ్యమై ఉన్నది. எருசலேம் என்று சொன்னால் அது தேவனுடைய சபை, தேவனுடைய ஆலயத்தை குறிக்கிறது. మనము యెరూషలేము దేవుని యొక్క సంఘాన్ని చూపిస్తూ ఉన్నది. எருசலேம் கர்த்தருடைய சபையை தான் குறிக்கிறது. మనము రక్షించబడి బాప్టిజం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది సంఘములో మనము ఐక్యతగా, సంఘములో ఒక ఐక్యతని మనకు దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. நாம் எல்லாரும் ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் பெற்ற பரிசுத்த அபிஷேகத்தை பெற்ற தேவன் நம்ம எல்லாரையும் ஒரு சபையாய் வைத்திருக்கிறார். ఎక్కడో దూరముగా శత్రువులుగా ఉండేటువంటి మనల్ని దేవుడు వెతికి వచ్చి మనల్ని ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా కడిగి బాప్టిజం ద్వారా మనం పాత మనిషి చనిపోయి పరిశుద్ధాత్మని దేవుడు మనకిచ్చి దేవుని యొక్క సంఘమునకు, దేవుని యొక్క ఆలయమునకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. எங்கேயோ கர்த்தருக்கு தூரமாய் இருந்த நம்மை தேவன் நம்மை சமீபமாய் கொண்டு வந்து அவர் நம்மை ரட்சிக்க செய்து நமக்கு ஞானஸ்நானம் கொடுத்து நமக்கு பரிசுத்த அபிஷேகத்தையும் கொடுத்து தேவனுடைய சபையிலே தேவன் நம்மை అనగా வைத்திருக்கிறார். మనల్ని దేవుని యొక్క ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రకారములకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. அப்படி என்றால் கர்த்தர் நம்மை எருசலேமின் மதில்களுக்குள்ளே நம்மை நடத்தி இருக்கிறார் என்று தான் அர்த்தம். దానికి అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే ஆகையால் தேவனுடைய வசனம் என்ன நமக்கு சொல்லுகிறது? ఆ యెరూషలేము యొక్క ఆ యొక్క ప్రాకారము చుట్టూ ఆయన అగ్ని, దాని చుట్టూ అగ్ని ప్రకారముగా, ఆ యొక్క యెరూషలేము చుట్టూ దేవుడు అగ్ని ప్రకారముగా ఉండునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. தேவனானவர் எருசலேமை சுற்றிலும் ஒரு அக்கினி மதில்களாய் இருப்பார் என்ற வசனம் சொல்லுகிறது. జకరియా 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. சகரியா 2వ அதிகாரம் 5వ வசனம் படியுங்கள். నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని చుట్టూ అగ్ని ప్రకారముగా ఉండును. నేను దాని మధ్యలో నివాసినై మహిమకు కారణముగా ఉందును దాని మధ్య మహిమకు కారణముగా నేను ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. జకరియా 2వ అధికారం 5వ వచనం.
అగ్ని మధ్యలో ఇருந்து அதன் நடுவில மகிமையாய் இருப்பேன். దేవుడు ఆ యొక్క యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండునని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. தேவனவர் அந்த எருசலேம் சுற்றிலும் அக்கினி மதில்களா இருப்பேன் என்ற வாக்குத்தத்தம் ఆ செய்கிறார். యొక్క యెరూషలేము అనగా ఎవరు? எருசலேம் என்று சொன்னால் அப்படியே என்றால் யார்? అది దేవుని యొక్క మందిరమై ఉన్నది. அது கர்த்தருடைய ஆலயமாய் இருக்கிறது. దేవుని యొక్క మందిరము అనగా ఎవరు? அது கர்த்தருடைய ஆலயம் என்று சொன்னால் అది யார்? మనం ఒక్కొక్కరమై ఉన్నాము. நாம் எல்லாரும் ஒவ்வொருவருமாய் கர்த்தருடைய మనమే ஆலயமாய் దేవుని యొక్క இருக்கிறோம். మందిరమై ఉన్నాము. நாமே கர்த்தருடைய ஆலயமாய் இருக்கிறோம். రక్షించబడి అభిషేకించబడినటువంటి దేవుని యొక్క బిడ్డ చుట్టూ దేవుడు ఏ విధంగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ரட்சிக்கப்பட்டு அபிஷேகப்பட்டது தேவனுடைய பிள்ளை சுற்றிலும் கர்த்தர் எப்படி இருப்பார் என்ற வாக்குத்தத்தம் செய்கிறார். ఆయన తన యొక్క రక్షించబడినటువంటి తన యొక్క బిడ్డ చుట్టూ అగ్ని ప్రాకారముగా లేదా సంఘము చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండునని వాగ్దానం చేస్తూ ఉన్నారు. அவர் ரட்சிக்கப்பட்ட ஒவ்வொரு பிள்ளையை சுற்றிலும் ஒரு அக்கினி மதிலா இருப்பார். அவர் சபையை சுற்றிலும் கூட ஒரு அக்கினி மதிலா இருப்பார் என்ற வாக்குத்தத்தம் செய்கிறார். ఈ అగ్ని ప్రాకారం ఇది దేన్ని చూపిస్తూ ఉన్నది? இந்த அக்கினி மதில்கள் எதை காட்டுகிறது? భద్రతని మనకి ఏ హాని కలగకుండా ఏది మనకి రాకుండా మనం మన యొక్క భద్రతకు మన భద్రముగా ఉండేటువంటి ఆ యొక్క అగ్ని ప్రాకారముగా దేవుడు మనకున్నాడు. இந்த அக்கினி மதில்கள் என்று சொல்வது கர்த்தர் நமக்கு எந்த ஆபத்தும் வராமல் நமக்கு பாதுகாப்பை உறுதி செய்வதை இது காட்டுகிறது. దేవుని యొక్క సమాధానమును మనం కోల్పోయినట్లయితే அவருடைய சமாதானத்தை நாம் இழந்து விடுவோம் என்று నిశ్చయముగా சொன்னார். ఈ యొక్క అగ్ని ప్రాకారం అనగా దేవుని యొక్క భద్రతని దేవుని యొక్క క్షేమముని మనం కోల్పోతాము. நிச்சயமாய் கர்த்தருடைய அந்த அக்கினி மதில்கள் என்று சொல்லப்பட்ட பாதுகாப்பை இழந்து விடுவோம். 26 యెషయా 26వ అధ్యాయం 1వ వాక్యమును చూడండి. ஏசாயா 26ஆம் அதிகாரம் 1ஆம் வசனம் படியுங்க. ఐసయా చాప్టర్ 26 వర్స్ 1. ఆ దినమున యూదా దేశంలో యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది. బలమైన పట్టణం ఒకటి మనకున్నది. రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. రక్షణని ఆ యొక్క బలమైనటువంటి యొక్క ప్రాకారమునకు రక్షణని మనకి ప్రాకారములుగా ఆయన ఉంచి ఉన్నాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. அவர் ரட்சிப்பை நமக்கு மதில்களாய் உண்டு பண்ணியிருக்கிறார் என்ற வசனத்திலே படிக்கிறோம். రక్షణయే దానికి ప్రాకారముగా దేవుడు నియమించి ఉన్నాడు. ரட்சிப்பை அதற்கு மதிலுமாய் அரணமாய் வைத்திருக்கிறார் ఈ என்று యొక్క படிக்கிறோம். ప్రాకారము అనగా ఏమి? இந்த ஒரு மதில்கள் என்று சொன்னால் என்ன? అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉపదేశములు సత్య ఉపదేశములై ఉన్నవి. அதுதான் தேவன் நமக்கு கொடுக்கிற சத்திய உபதேசங்களா இருக்கிறது. దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సత్య ఉపదేశములే ఆ యొక్క రక్షణ ప్రకారముగా ఉన్నది. கர்த்தர் நமக்கு கொடுக்கிற சத்திய உபதேசங்கள் தான் நமக்கு மதில்களா இருக்கிறது. అంత నిమిత్తమే సత్యమును అనుసరించుచు నీతి కలిగినటువంటి జనులు మాత్రమే యెరూషలేము యొక్క ప్రాకారములోనికి ప్రవేశించరని ఈ రెండో వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ஆகையால் யாரெல்லாம் சத்தியத்தை கைக்கொண்டு நடப்பார்களோ அவர்கள் மாத்திரமே அந்த ஒரு எருசலேமின் பாதத்தில் நடப்பார்கள் என்ற வசனம் படிக்கிறோம். అదే అధ్యాయము రెండో వాక్యములో మనం చూసినట్లయితే அதே அதிகாரம் 2ஆம் வசனத்தில் படிக்கும்போது ఆ రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును అనుసరించుచు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారముల తీయుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క దాని నిమిత్తమే రక్షణని ఆ యొక్క సత్యముని అనుసరించి ఆయన నడిచినటువంటి ఆ యొక్క ప్రజలు ప్రవేశించినట్లుగానే ఆ యొక్క దాని యొక్క ద్వారములు తెరవబడును. அவர்கள் சத்தியத்தை கைக்கொண்டு அவர் நீதியுள்ள ஜாதிகள் பிரவேசிப்பதற்கு தான் அந்த மதில்கள் அங்கே அப்படி பலமாய் இருக்கிறது. కొత్త నిబంధనలో దేవుడు మనకి ఎన్నో రక్షణ ఉపదేశములను సత్య ఉపదేశములను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. இந்த புதிய உடன்படிக்கை காலத்திலே கர்த்தர் நமக்கு எத்தனையோ சத்திய உபதேசங்களை கொடுத்திருக்கிறார். ఈ సత్యముని అనుసరించి మనము నడుచుట వలన இந்த సత్యத்தை பின்பற்றி நடப்பதன் మనము దేవుని యొక్క மூலமாக ప్రాకారములోనికి ప్రవేశిస్తాము. கர்த்தருடைய அந்த சமாதானத்தின் மதில்களுக்குள்ள பிரவேசிப்போம். ఈ రక్షణ ప్రాకారములు మన జీవితంలో మన సమాధానముని కాపాడుకొనుటకు అది సహాయము చేయును. இந்த உபதேசங்கள் தான் வசனம் தான் நம்மை அந்த சத்திய உபதேசத்துக்குள்ள அந்த சத்திய மதில்குள்ள நடப்பதற்கு உதவி செய்கிறதா இருக்கிறது. దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమాధానముని కాపాడుకొనుటకు అది మనకు సహాయము చేయును. தேவனுடைய சமாதானத்தை காப்பாற்றிக் கொள்வதற்கு ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ఒకవేళ నువ్వు ఈ సమాధానముని కోల్పోయి ఉన్నట్లయితే ஒருவேளை சமாதானத்தை இழந்திருப்பாய் என்று சொன்னால் దేవుడు ఇచ్చినటువంటి యొక్క సత్యముని మనము వదిలిపెట్టి జీవించి ఉన్నామనే దాని యొక్క అర్థము. தேவன் கொடுத்த அந்த சத்திய உபதேசத்தை இழந்து விட்டு ஜீவித்து இருக்கிறோம் என்று தான் அர்த்தம். మనము దేవుడు ఇచ్చినటువంటి సత్యాన్ని అనుసరించి జీవించినటువంటి పిల్లలమై ఉండాలి. தேவன் கொடுத்த அந்த சத்தியத்தை பின்பற்றி நடக்கிற பிள்ளைகளாய் நாம் இருக்க வேண்டும். దాని మీద వదిలిపెట్టేదానికి మనం వదిలిపెట్టరాదు. ஆகையால் அந்த சத்தியத்தை விட்டுவிடக் கூடாது. మన దేవుని యొక్క సమాధానమును ఎరిగిన వారమైతే கர்த்தருடைய சமாதானத்தை நாம் அறிந்திருப்போம் என்று சொன்னால் ఆయన నివసించేటటువంటి ఆ యొక్క స్థలములో మనము కూడా ఏకమై మనము ఒక్క చోటులో దేవుడు ఉండేటటువంటి ఆ ఒక్క చోటులో ఆయనతో కూడా ఏకమై మనం ఉందాము. நாம் இருக்கிற இடத்தில் தானே கர்த்தரோடு நாம் ஏகமாய் அவருடன் இணைந்து வசிப்போம். మనం మొదటిగా దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క సంఘములో మనం
ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండాలి. நாம் முதலாவது தேவனுடைய சபையிலே அவர் ஐக்கியத்திலே ஒவ்வொருவரும் நாம் ஐக்கியமாக இருக்க வேண்டும். ఒకరిని చూస్తే ఈస్ట్ కి, ఒకరిని చూస్తే వెస్ట్ కి, ఒకరిని చూస్తే నార్త్ కి, సౌత్ కి మనం పోయినటువంటి వాళ్ళమైతే ఆ యొక్క సమాధాన రాజ్యములో మనము దేవునితో కూడా మనం ఐక్యతగా ఉండగలమా? మనల్ని మనమే విమర్శించి మనము చూసుకుందాము గాక. ஆகலாம் தேவனுடைய ஐக்கியத்தில் இருக்கும்போது தானே ஒருவரை பார்த்துக்கொண்டு ஒருவருக்கு ஒவ்வொரு திசைக்கு திரும்பி போனால் எப்படி நாம் ஐக்கியமாய் அவருடைய ராஜ்யத்தில் காணப்பட முடியும்? సంఘములో మనం ఐక్యతను కాపాడుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానములో సమాధాన ప్రభువుతో మనం ఐక్యతగా ఉండగలము. దేవునిக்குள் நாம் సమాధానத்தை காப்பாற்றிக் கொண்டால் మాత్రమే పరలోకத்திலும் కూడా நாம் தேவனுடன் సమాధానத்தை காப்பாற்றிக் கொள்ள முடியும். మనము దేవునితో కూడా ఏకము చేయబడినటువంటి స్థలమునకు మనము అనగా దేవుని యొక్క సంఘమునకు మనల్ని దేవుడు నడిపించి ఉన్నాడు. நாம் தேவனோடு ஏகமாய் ஒற்றுமையாக இருக்கிற இடத்துக்கு கர்த்தர் நம்மை நடத்தி இருக்கிறார். దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క పరిచర్య ఏ పరిచర్య ఉన్నది? கர்த்தர் நமக்கு கொடுத்திருக்கிற உபதேசம் எப்படிப்பட்ட உபதேசமா இருக்கிறது? సేవ, దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సేవ పరిచర్య సమాధానం యొక్క పరిచర్యగా ఉన్నది. தேவன் கொடுத்த இந்த ஊழியம் என்று சொல்வது அது சமாதானத்துக்குரிய ஒரு ஊழியமாக పౌలు இருக்கிறது. చెప్పినప్పుడు దేవుడు నాకు అప్పగించినటువంటి యొక్క పరిచర్య సమాధానం యొక్క పరిచర్య అని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ పౌలు சொல்லும்போது இது சமாதானத்துக்குரிய ஒரு ஊழியத்தை கர்த்தர் நமக்கு ఈ கொடுத்திருக்கிறார். పరిచర్య మొదట మనము సమాధాన పడితే ద్వారానే అది ప్రారంభమవుతుంది. இந்த சமாதானம் என்பது முதலாவது நாம் சமாதானப்பட்டு மற்றவர்களுக்கு கொடுக்கிறவர்களாய் நாம் இருக்க ఈ வேண்டும். పరిచర్య అనగా ఈ సేవ ఎక్కడ ప్రారంభమవుతుంది? మనము సమాధాన పడేనటువంటి దాంతోనే ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క సేవ ప్రారంభమవుతుంది. இந்த ஊழியம் முதலாவது எங்கே தொடங்குகிறது? நாம் முதலாவது சமாதானம் பட்டால் மாத்திரமே மற்றவர்களுக்கு நாம் அதை அறிவிக்கிறவர்களாய் இருக்க తర్వాత முடியும். అది మనల్ని సంఘానికి నడిపిస్తుంది. பிறகு அது நம் பரலோகத்துக்கு நம்மை நடத்துகிறது. తర్వాత తండ్రి అయినటువంటి దేవుని యొక్క సన్నిహితమైనటువంటి ఆ యొక్క సన్నిధానానికి దేవుడు ఆ యొక్క తీసుకొని పోతుంది. பிறகு அந்த சமாதானம் நம்மை பரலோக ராஜ்யத்துக்கு நம்மை கொண்டு போகிறது. ఆఖరికి ఈ యొక్క సమాధానము పరిచర్య మనకి దేని చేస్తుందంటే, கடைசியிலே இந்த சமாதானம் இந்த ஊழியம் நமக்கு என்ன செய்கிறது? దేవుని కలిగినటువంటి అదే మనసు మనము కలిగి ఉండుటకు ఈ యొక్క సమాధాన పరిచర్య మనల్ని ఆ యొక్క స్థితికి మనల్ని నడిపిస్తుంది. தேவன் எப்படிப்பட்ட நிலைமையில் இருப்பார், என்ன இதயமாய் இருப்பார், அப்படி இருக்கும்படிக்கு நம்மை அது உதவி செய்கிறது. నూతన యెరూషలేములో సియోనులో దేవుడిని సియోను నూతన యెరూషలేము అనేటువంటి స్థలములో దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు. இந்த சீயோன் எருசலேம் என்ற இடத்திலே கர்த்தர் வாசம் வசிக்கிறார். అక్కడ నివసించేటువంటి దేవునితో ఇక్కడ ఉండేటువంటి మనము పోయి చేరాలంటే ఆయన కలిగినటువంటి అదే మనసు మనము కలిగి ఉండాలి. பாருங்கள், அவர் வசிக்கிறதான அந்த புதிய எருசலேமிலும் சீயோனிலும் போய் சேர வேண்டும் என்று சொன்னால் அவர் எப்படி மனதுடையவராக இருப்பாரோ அப்படி நாமும் இருக்க வேண்டும். దేవుడు మనల్ని ఏమి చేయాలని చెప్తాడో అదే చేసేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. பாருங்கள், கர்த்தர் எதை செய்ய வேண்டும் என்று சொல்வதோ அதை செய்கிற பிள்ளைகளை நாம் இருக்க ఆ வேண்டும். సియోనుకు ఆ యెరూషలేమునకు మనం నడిపించాలంటే దేవుని యొక్క కృప మన యొక్క జీవితంలో మెండుగా మనకు కావాలి. பாருங்கள், தேவனுக்கு அந்த சீயோனுக்கும் எருசலேமுக்கும் நம்ம கர்த்தர் நம்மை நடத்த வேண்டும் என்று சொன்னால் அவருடைய கிருபை நமக்கு நிறைவாய் தேவைப்படுகிறது. ఎఫెసీయులు 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూడగా, ఎఫెసీయులు 1వ అధ్యాయం 10వ వాక్యం. ఎఫెసీయులు 1వ అధ్యాయం 10వ వచనం ఎఫెసియన్స్ ఫస్ట్ చాప్టర్ 10th verse. ఈ సంకల్పమును బట్టి ఆ. ఆయన పరలోకములో ఉన్నవే గాని ఆ. భూమి మీద ఉన్నవే గాని ఆ. సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని ఆ. తనలో తాను కాలము నిర్ణయించుకొనెను. సంపూర్ణమైనప్పుడు ఈ యొక్క సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని తనలో తాను ఆయన నెరవేర్చవలేనని కోరుకొనే. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఈ యొక్క కార్యమును ఎందుకు చేయించు ఉన్నారు? கர்த்தர் எதற்கு இப்படிப்பட்ட காரியங்களை அவர் செய்கிறார்? ఎందుకు ఈ యొక్క కార్యాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడంటే 11వ వాక్యాన్ని చదవండి. మరియు క్రీస్తునందు ఆ. ముందుగా నిరీక్షించిన మనము ఆ. తన మహిమకు కీర్తి కలుగజేయవలనని ఆ. దేవుడు తన చిత్త ప్రకారమైన తన చిత్త ప్రకారమైనటువంటి సంకల్పమును బట్టి సంకల్పమును మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన తన చిత్తానుసారమైనటువంటి సంకల్పమును బట్టి ముందుగానే ఆయన మనల్ని నిర్ణయించి ఆయనను స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయనను స్వాస్థ్యముగా ఏర్పరచెను. హల్లెలూయా. మనల్ని ఆయన యొక్క చిత్తానుసారముగా మనం మారాలి, ఆయన వలె మనం మారాలి, ఆయనకుండే అదే మనసు మనం కలిగి ఉండాలని దేవుడు ముందుగానే మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. பாருங்கள், கர்த்தர் எப்படி இருக்கிறாரோ அப்படி நாம் மாற வேண்டுவதற்காகத்தான் அவர் முன்பாகவே அவர் எடுத்த தீர்மானத்தின்படி நம்ம எல்லாரையும் அப்படி ఆయన செய்திருக்கிறார். చిత్తానుసారముగా సమస్త కార్యముల్ని ఆయన జరిగించుచూ ఉన్నారు. அவர் சித்தத்தின்படி தான் சகலத்தையும் அவர் செய்து வருகிறார். కావున మనము చేయవలసినటువంటి కార్యం ఏమనగా, ஆகையால் நாம் செய்ய வேண்டிய காரியம் దేవుని என்னவென்றால் యొక్క చిత్తము ఏమని మనం ఎరిగి கர்த்தருடைய சித்தம் என்னவென்று ఆయన அறிந்து యొక్క సంకల్పము ఏమని మనం తెలుసుకొని அவருடைய ஆலோசனை என்னவென்று அறிந்து கொண்டு ఆయన యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని ఎరిగినటువంటి ఒక గొప్ప ప్రజలమై మనం ఉండాలి. அவருடைய சித்தத்தையும் ஆலோசனையும் அறிந்த பெரிய ஜனங்களாய் நாம் இருக்க మన வேண்டும். ఇష్టము ప్రకారం మన యొక్క చిత్త ప్రకారం జీవిస్తే సమాధాన ప్రభువుతో మనం ఐక్యతగా మనం ఉండనేలేము. பாருங்கள், அவருடைய சித்தத்தின்படி ஆலோசனைப்படி நாம் செய்தால் நிச்சயமாக அவருடைய சமாதானம் நாம் இருக்க முடியும். ఆయన మనల్ని గురించినటువంటి సంకల్పం ఆయన యొక్క చిత్తమేమని ఎరిగినటువంటి
దేవునితో కూడా మనం నిత్యము ఉండగలము. பாருங்கள் அவருடைய ஆலோசனை என்ன, அவருடைய சித்தம் என்ன, அவைகளை அறிந்து அதை செய்தால் மாத்திரமே அவருடைய சமாதானத்தை பெற்றுக்கொண்டு அவருடைய ராஜ்யத்திலே நித்தியமாய் காணப்பட முடியும். సమాధానకరమైనటువంటి యొక్క నివాసములో దేవుడు మనల్ని చేర్చి ఆయన కోరుతూ ఉన్నారు. அந்த சமாதானத்துக்கு ஏற்றதிலே அந்த வாசஸ்தலத்திலே கர்த்தர் நம்மை வசிக்கும்படி அவர் விரும்புகிறார். కావున దేవుని యొక్క చిత్తము సంకల్పమును ఎరిగి దాని ప్రకారం మనం జీవించేదానికి దేవుడు మన కృపలను అనుగ్రహించును. அவருடைய ஆலோசனைகள் என்ன, அவருடைய சித்தம் என்ன, அவைகளை அறிந்து జీవించుம்படி కర్తర్ విరుంబుகிறார். దేవుని యొక్క చిత్తమైతే ఈ యొక్క వాక్యాన్ని వచ్చే వారములో మనం ధ్యానించుదాము. தேவ சித்தமான வசனத்தின் பகுதியை வருகிற வாரத்தில் நாம் படிக்கலாம். ఆశ్రయ స్థానముల గురించి దేవుని యొక్క సన్నిధానములో వచ్చే వారం మనం ధ్యానించుదాము గాక. இந்த அடைக்கல పట్టణங்களை குறித்து நம்ம தேவ சித்தமான வருகிற வாரத்தில் మూడు వాగ్దానాల్ని దేవుడు మనకు చేసిరే. தேவன் நமக்கு இந்த மூன்று வாగ్దాனங்களை செய்திருக்கிறார். సమాధాన నివాసముల గురించి మనం తెలుసుకున్నాము. நாம் சுகமாய் எப்படி வாழ்வது அந்த வசனத்தை குறித்து நாம் படித்திருக்கிறோம். దేవుని యొక్క చిత్తమైతే రానైనటువంటి వారములో దేవుని యొక్క ఈ యొక్క మిగతా ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాము. தேவ சித்தமான மீது இருக்கிற பகுதிகளை நாம் படிக்கலாம். దేవుడు మన కృపలను అనుగ్రహించును. கர்த்தர் உதவி செய்வாராக.